మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50 ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమని ఎలా ప్రింట్ చేయమన్నాడు 50, 49, 48, 47 అండ్ సో ఆన్. అట్లా సో ఆన్కి వచ్చేసి మనకి లాస్ట్లో 1 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఎలా ప్రింట్ చేయమంటాడు. ఎలా ప్రింట్ చేయాలంటే మన లాజిక్ ఏంటండి సేమ్ ఇందాక మనం ఏదైతే లాజిక్ రాసామో అంతే లాజిక్ ఉంటుంది. ఇంత I ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం 1 తీసుకున్నాం ఇప్పుడు 50. ఎందుకంటే మనం స్టార్టింగ్ అనేది 50తో స్టార్ట్ అవ్వాలి 1తో ఎండ్ అవ్వాలి. ఇదే కదా మనకి రివర్స్ ఆర్డర్ అంటే. అప్పుడు మనం ఏం చేస్తాము సేమ్ అదే లాజిక్ టైం వేస్ట్ కాకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే సేమ్ అదే కోడ్ కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ I అనేది ఎంత అండి 50. మా 50 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాదు కదా. అట్లయితే మనకి ఎవ్రీ టైం మనకు ట్రూ అనే ఫాల్సే అయ్యింది. అప్పుడేంటి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇవ్వాలి. అంటే 50 అనేది 1 కన్నా ఎక్కువే కదా. సో అప్పుడు మనకి ఏం జరగాలి I అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత ఏం చేయాలి ఇంక్రిమెంట్ కాదు కదా మనం చేయాల్సింది. ఇప్పుడు 50 ఇంక్రిమెంట్ చేసాం అనుకో 51 కలిగింది. 51 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ. అంటే ఎవ్రీ టైం మనకి ఇప్పుడు ఆల్ నెంబర్స్ అన్ని మనకి 50 నుంచే ఉన్న నెంబర్స్ అన్ని మనకి ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఇన్ఫినిటీ లూప్ లాగా మనకు ప్రింట్ అవుతూనే ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేయాలి అట్లా కాకపోయినప్పుడు ఇట్లా మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే మనకు వాల్యూ అలా ఎలా ప్రింట్ అయితే చూద్దాం. ఇప్పుడు నా I వాల్యూ ఎంత 50 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ ట్రూ కేస్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి 50 ప్రింట్ అయ్యింది. దాని తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత మనకి ఏం స్టేట్మెంట్ రాసాం ఇక్కడ I మైనస్ రాసాం. I మైనస్ అంటే ఇది 50. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎంత వస్తుంది నాకు 49 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 49 అనేది 1 కన్నా గ్రేటరే కాదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఎస్ ట్రూ కేస్ అయింది నాకు 49 కూడా ప్రింట్ అయింది. దాని తర్వాత 49 మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 49 డిక్రిమెంట్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 48 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 మళ్ళీ ట్రూ కేసు. సో 48 ఇట్లా మన సో ఆన్ వరకు వచ్చి మనం 1 వరకు ప్రింట్ అయ్యింది. ఎప్పుడు వరకు అయితే మన కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయ్యేదాకా మనకి తిరుగుతూనే ఉంటుంది అనమాట లూప్ అనేది. ఇప్పుడు 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ట్రూ కేసు అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మైనస్ అయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది 0 వస్తుంది. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కాదు ఫాల్స్. అప్పుడేమవుతుంది మనకి డైరెక్ట్గా లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. ఒకసారి ఈ లాజిక్ మనం కరెక్టా కదా చెక్ చేద్దామా. ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఇంకో క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను. ఇంటర్ఫేస్కి వెళ్ళాను. న్యూ క్లాస్ ఇక్కడ ఏంటి రివర్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నా మెయిన్ మెథడ్. ఓకే ఇప్పుడు ఏం చేసాం అక్కడ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 అని చెప్పి డిక్లేర్ చేసాం. I ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు ఏంటి వైల్కి వచ్చేసేపటికి కోడ్ ఏమో రాయాలని చెప్పాను. వైల్ నా I అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా అని చెక్ చేస్తున్నాను. అంటే 50 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి మనకు అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి సిస్ అవుట్ I అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి మనకి. I అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత మనం ఏం చేసాం Iని మైనస్ చేసాం. ఎందుకంటే మనకి ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి నెంబర్స్ ఆటోమేటిక్గా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళి రొటేట్ అవుతూనే ఉంటుంది. మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఫస్ట్ ఇది మనం రాసిన లాజిక్ మనం చేసిన లాజిక్ కరెక్ట్ కదా చూద్దాం. ఇదిగో చూడండి మన స్టార్టింగ్ నెంబర్ ఎంత 50తో స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎంత మనకు మైనస్ అవుతూ మనకు 1తో ఎండ్ అయింది అనమాట. ఓకే ఇది మన వాల్యూస్ అనేది రివర్స్ చేయడానికి మనం యూజ్ చేసుకునే లాజిక్. ఓకే ఇప్పుడు ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఒకసారి ప్లస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏముంది నాకు 50 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ట్రూ కేస్ మళ్ళీ 1 ప్రింట్ అయింది. 50 ప్రింట్ అయింది. దాని 51 గ్రేటర్ దాన్ 1 ఎస్ ట్రూ కేస్. ఇట్లా మనకి ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోద్ది. చూడండి కావాలంటే ఇది కూడా చూడండి ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయిన తిరిగిపోతే మనకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతూనే వచ్చేస్తుంది. ఇట్లా అర్థమైందా. అది అందుకనే మనం ఎప్పుడైనా సరే మనం రివర్స్ ఆర్డర్ యూజ్ చేసేటప్పుడు బిగ్గర్ స్మాల్ వాల్యూతో కంపేర్ చేసేటప్పుడు కంపల్సరీ మనం మైనస్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా.